పద్మావతి అయితే అటుగా వస్తుంటే బండిని క్రాస్ చేస్తూ ఉంటాడు. ఒక కారు అది చూసి ఎవడు వీడా అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటుంది పద్మావతి. అప్పుడు మురళీకృష్ణ కారు నుంచి అయితే బయటన దిగుతూ అలా పొగరుగా నిల్చుంటూ ఉంటాడు. అది చూసి పద్మావతి వీడా ఈ నీచుడా అని చెప్పేసి అలా చూస్తూ ఉంటుంది. అలా చూస్తూ అయినా నీకు సిగ్గులేదా అని చెప్పేసి లేచి నిలబడుతూ ఉంటుంది. నువ్వు 2 సార్లు నా చేతులతో తన్నులు తిన్నావు, ఒకసారి నా మొగుడు చేతులతో తన్నులు తిన్నావు, అయినా నీకు ఇంకా సిగ్గు లేకుండా నా ముందుకొచ్చి నిల్చున్నావేంటి? అయినా నీకు ఇంత సిగ్గుమాలిన జన్మేంటి అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఏంటే నీకంత పొగరు అని అంటూ ఉంటాడు మురళీకృష్ణ. ఆ మాటలకి పద్మావతి అయితే నాకు పొగరే, ఎందుకంటే నాకు అలాంటి భర్త ఉన్నాడు. ఎంత ప్రేమగా చూసుకున్న భర్త ఉన్నాడంటే నువ్వు ఎలాంటి గొడవలు పెట్టాలనుకున్నా, మా ఇద్దరి మధ్యన ఎంత దూరం పెంచాలనుకున్నా అది జరగని పని. ఎప్పుడు మాకు చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు. మేము కలవాలని చాలామంది కోరుకుంటున్నారు. ఆ ప్రేమే మమ్మల్ని ఎప్పుడూ కలుపుతూ ఉంటుంది. నాకు అలాంటి భర్త ఉన్నాడు కాబట్టే నాకు ఇంత పొగరు. నాకు మంచి కుటుంబం ఉంది కాబట్టే ఇంత గర్వం అనేది అంటూ ఉంటుంది. అలా అంటూ మురళీకృష్ణ కాస్త చాలా పొగరుగా చూస్తూ ఉంటుంది. నువ్వు నన్ను ఏం చేయలేవు, ఎందుకంటే నాకు అటువంటి భర్త ఉన్నాడు, అటువంటి ఫ్యామిలీ ప్రేమ నాకు సొంతం ఉంది అనేది అంటూ ఉంటుంది. ఇక చాలామంది మమ్మల్ని కలవాలని కూడా కోరుకుంటున్నారు. ఇక నువ్వు మమ్మల్ని ఏం చేయగలవు, చూస్తూ ఉండడం తప్ప అని చెప్పేసి అయితే పద్మావతి చాలా పొగరుగా మురళీకృష్ణకైతే వార్నింగ్ ఇస్తూ ఉంటుంది.